హాయ్ ఎవ్రీవన్, నేను అరుణ. ఈరోజు మీకు కూరగాయలు లేకపోయినా లేకపోతే తొందరగా చేసేసుకోవాలి ఓపిక లేనప్పుడన్నా ఇలా టొమాటో రైస్ చేసుకోవచ్చండి ఈజీగా. చూడండి, ఫస్ట్ తాలింపు గింజలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఈ టొమాటోలు ఫస్ట్ నీళ్ళలో మరగపెట్టి కొద్దిగా ఉడికిస్తే ఇలా తొక్క వచ్చేస్తుందండి. పైన తీసేసుకొని మిక్సీ పెట్టుకొని గుజ్జు రెడీ చేసుకొని పెట్టాలి. ఈ ఉల్లిపాయలు మగ్గగానే దాంట్లో ఈ టమాటా ప్యూరీ వేసేసుకోవాలి. ఇది బాగా నీరంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని మగ్గపెట్టుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడుతున్న టైంలో దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, దగ్గర పడింది. నూనె తేలగానే దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొంచెం ఇగురులాగా వస్తుంది, అన్నానికి చక్కగా పడుతుంది. ఇలా కొద్దిగా వాటర్ పోసేసుకొని రైస్ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలండి. మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి. చూడండి, టొమాటో రైస్ రెడీ అయిపోయింది. దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా వడ్డించుకొని తింటే అబ్బా, మనం మర్చిపోలేమండి లైఫ్లో. అంత రుచిగా ఉంటుంది టొమాటో రైస్.